హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ప్రభుత్వ టీచర్లందరికీ నిజంగా పెద్ద షాక్ అనే అనుకోవాలి. వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారేమో అని చెప్పేసి వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇంతకు అదేంటి దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో సో 2017 యాక్ట్ ప్రకారం టెట్తో పని లేకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కంటిన్యూ చేయడానికి వీళ్ళు వచ్చేసరికి కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే టెట్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ అయి ఉండాలి. అది కూడా వచ్చేసరికి 5 ఏళ్ళు ఎక్స్పీరియన్సు పైన ఉన్న వాళ్ళందరూ కూడా 2 ఏళ్లలో టెట్ పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి ఎక్కడ ఎదురు దెబ్బ జరిగిందనమాట అక్కడ. అయితే మరి కొన్నేళ్ల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు 2 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి వచ్చి సర్వీసు. మరి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూడా రాయాలా అంటే మాత్రం మరి వాళ్ళకు 5 ఏళ్ళు కంప్లీట్ కాలేదు కదా. సో అది వాళ్ళకు మొత్తానికైతే ఇంప్లిమెంట్ చేయరు. ఇది ఎవరైతే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కింద చేస్తున్నారో, ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా నియమితమై ఉన్నారో ఇన్నేళ్ల నుంచి 5 ఏళ్ళు సర్వీసు పైన ఉన్న వాళ్ళందరూ కూడా 2 ఏళ్ళు టైం ఇచ్చారండి. 2 ఏళ్లలో అంటే 2 సంవత్సరాల్లో ఈ టెట్ అనేది పాస్ అయి కంపల్సరిగా ఉండాల్సిందే. లేకపోతే తర్వాత ఏం చేస్తారో ఆ తర్వాత వాళ్ళకే తెలియాలి. అయితే మరి ఇప్పుడు కొత్తగా నియమితమైన టీచర్ల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ టెట్ డిఎస్సి 2 కలిపి రాసి వచ్చున్నారు. వాళ్ళకి నిబంధన లేదు. అది కూడా కాకుండా 5 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళందరూ అన్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళందరూ కూడా పాస్ అయి ఉంటేనే కొనసాగించడం, లేకపోతే లేదు. మరి రిటైర్మెంట్ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే వాళ్ళకి అవసరం లేదని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. మొత్తానికైతే ఇక మీరు టెట్ రాయాల్సిందే. ఇదందరికి కూడా పెద్ద షాకేనండి ప్రభుత్వ టీచర్లు.